మొత్తం భారీగా కనిపిస్తూ ఉంది ఇక్కడ వ్యవస్థ. 35 లక్షల రూపాయలు ఈ ఉత్పత్తిని చేయండి అని. ఇది ధాత్రి గోల్డ్ అని ఓవరాల్ గా 100 రోజుల పని, తక్కువ ఖర్చులో సేంద్రీయ వ్యవసాయం చేసి జీవ శిలీంధ్రాలు కూడా కొట్టేసుకుంటాయి అంటారు. అవుట్పుట్ కౌంట్ లో అన్ని కనపడతాయి. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అంతే దిగుబడి నువ్వు తీసుకోవచ్చు. నెమటోడ్స్ అసలు కనుచూపులో కనపడలే. కర్షక మిత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం సేంద్రీయ వ్యవసాయంలో వస్తున్న వినూత్న మార్పుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేంద్రీయ వ్యవసాయంలో వినూత్న విప్లవానికి నాంది పలికారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రైతు నాదెండ్ల బ్రహ్మయ్య. ధాత్రి పేరుతో సేంద్రీయ ఎరువులను తయారు చేస్తూ నిస్సారమైన భూములకు ప్రాణం పోస్తున్నారు. జవసత్వాలు కోల్పోయిన వ్యవసాయానికి నూతన జవసత్వాలు కల్పిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏంటి ఈ ధాత్రి సేంద్రీయ ఎరువు? మిగతా సేంద్రీయ ఎరువులతో పోలిస్తే దీంట్లో భిన్నంగా ఏముంది? దీని తయారీ విధానం, ఉపయోగాల గురించి రైతు మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. మళ్ళీ మమ్మల్ని రంగారెడ్డి జిల్లా ఈ షాద్నగర్ రప్పించారు. మీరు ఏది చేసినా ఒక సెన్సేషనే, ఒక సంచలనం. గతంలో మీరు నల్ల తామర పురుగును అధిగమించేందుకు ఒక వినూత్నంగా బయోపెస్టిసైడ్ తయారు చేశారు. అది చాలా సంచలనం అయింది. ఇప్పుడు చూస్తే మొత్తం భారీగా కనిపిస్తూ ఉంది ఇక్కడ వ్యవస్థ అంతా. దాదాపు 400-500 ఎకరాలకు సరిపోయే సేంద్రియ ఎరువులు తయారీ అంటున్నారు. ఏంటండి ఈ విధానం? ఫస్ట్గా మీకు కర్షక మిత్ర మీకు ధన్యవాదాలండి. ఎందుకనంటే ఈ దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన పోకడల్ని, రైతు యొక్క కొత్త తరహా విధానాలను మిగతా సమాజానికి పరిచయం చేసే ఈ కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి. మా బాధ్యత అండి. రైతు ఈ వ్యవసాయంలో అందరికంటే ముందు ఉండాలి. పారిశ్రామికవేత్తలు మించిపోవాలనే స్వార్థం మాకు. అది నా తపన కూడా. అది మీరు చేసి చూపిస్తున్నారు. చాలా సందర్భాల్లో సక్సెస్ అయ్యారు. అందుకే మీరు ఏం చేసినా ఒక ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ధాత్రి సేంద్రియ ఎరువులు అంటున్నారు మీరు, ఏంటిది అంత వ్యవస్థ? బయోపెస్టిసైడ్స్ తోటి పంటల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అనేది నేను ఒక వినూత్నంగా ప్రయత్నించి సక్సెస్ అయితే ఆ విషయాన్ని యావత్ తెలుగు సమాజానికి, తెలుగు రాష్ట్రాల రైతులందరికీ తెలిసేదానికి మీరు ప్రోత్సాహం 5-6 ఎపిసోడ్లుగా ఆర్గానిక్ బ్రహ్మ అని ఒక ప్రోగ్రామ్ చేసి ఒక 5-6 ఎపిసోడ్లు వేశారు. దాని నుంచి కొన్ని లక్షల మంది రైతులు నన్ను కాంటాక్ట్ కావటం జరిగింది. కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఈ వ్యవస్థ గురించి చెప్పాలంటే సాధ్యపడలా. మీరు సలహా ఇచ్చారు, మీరే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, దానికి మా సహాయ సహకారాలు దాన్ని ఎలా నడిపించుకోవాలనేది నేను గైడ్ చేస్తాను. ఆ విధంగా మీరు రైతులకి మీకు తెలిసిన విధానాన్ని చెప్పండి. తద్వారా ఎంతో కొంత మెరుగైన సమాజాన్ని రైతులకు మీరు సేవ చేయొచ్చని మీరు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టి ఈ సేంద్రీయ వ్యవసాయ విధానాలను చెప్పుకుంటూ వస్తున్నాను. అంతా ఒక 3 సంవత్సరాలుగా మనకి ఇప్పుడు ఒక 5-6 వేల మంది రైతులు ఈ సేంద్రీయ వ్యవసాయం అంటే బయోపెస్టిసైడ్స్ మీద వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇంతమంది అన్ని పంటలలో కృషి చేస్తున్నప్పటికీ కెమికల్ వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయానికి ఒక 10% వ్యత్యాసంతో ఆగిపోతున్నాం. ఈ ఆగిపోవటానికి రీజన్ ఏందనేది మళ్ళీ ఈ 5-6 వేల మందిని ప్రతిరోజు చర్చలు జరుపుతూ బ్యాక్టీరియాలు, ఫంగస్లు వాటి మీద స్ప్రేయింగ్స్ చేస్తూ ఒకళ్ళని పెంచుకుంటూ సాయిల్ బేస్డ్గా మాన్యూర్ని కూడా మనం మార్కెట్లోకి తీసుకొచ్చి ఈ 10% వ్యత్యాసాన్ని మనం అధిగమించవచ్చు అని ఒక ఉద్దేశంకి వచ్చి 2 years బ్యాక్ ఒక చిన్న ప్రాజెక్ట్ చేసి దాన్ని అప్లై చేస్తే అది సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎరువుకి 35 లక్షల రూపాయలు ఈ ఉత్పత్తిని చేయండి అని అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చారు రైతులు. గ్రేట్. యాక్చువల్గా ఇవాళ వ్యవసాయం ఎలా ఉందంటే రైతు మొక్క ఆరోగ్యం చూస్తున్నాడు కానీ భూమి ఆరోగ్యం చూడట్లా. భూమిలో మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవుల శాతం అనేది తగ్గిపోయి పై ఇచ్చే ఎరువుల మీద ఆధారపడిపోతుంది మొక్క. అవును. దానివల్ల ఏంటంటే ఎటువంటి వాతావరణ మార్పు వచ్చినా కూడా తట్టుకోలేక బలహీనపడిపోతూ ఉంది. ఇప్పుడు మీరు భూమిని బలోపేతం చేసే దిశగా ఈ మార్పుని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేంటండి అసలు? ఇది ధాత్రి గోల్డ్ అని 2 ఎరువు ప్రాజెక్టులు అండి. ఇందులో 2 రకాల ఎరువు ప్రాజెక్టులు ఎందుకు తీసుకొచ్చామంటే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని
లక్షలాది మంది రైతులకు దగ్గరికి తీసుకెళ్లాలంటే వ్యవసాయంలో రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కౌలుదారీ వ్యవస్థ, ఒకటి సొంత వ్యవసాయ భూమి వ్యవస్థ. కౌలు రైతు ఏం చెబుతున్నాడంటే నాకు ఒక పంట కాలంలోనే తక్కువ ఖర్చులో సేంద్రియ వ్యవసాయం చేసి నేను సక్సెస్ కావాలి. సొంత రైతు ఏం చెబుతున్నాడంటే నా భూమి నాదే కాబట్టి నాకు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అయినా పర్వాలేదు, మోర్ రిజల్ట్స్ వచ్చేటట్టు ఉండాలా, నెక్స్ట్ నాకు పని తక్కువ అయిపోవాలి. రైతులో ఉన్న స్వాభావిక నేచర్ అండి ఇది. దానికి అనుగుణంగా మీరు ఏం మార్పులు తీసుకొచ్చారు? దీనికి అనుగుణంగా 2 ప్రాజెక్ట్స్ చేసాం. ధాత్రి గోల్డ్, ఇది ధాత్రి. ధాత్రి ఏమన్నా కౌలు రైతుకి డిజైన్ చేయడం జరిగింది. ధాత్రిలో ఏముంటుందంటే మన గ్రామీణంలో దొరికే పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెంట, ఉరిపొట్టు, ఈ 4 రకాలని లేయర్లుగా పోసి దానికి 300 రకాల సూక్ష్మజీవులనిచ్చి డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి 100 రోజులు ప్రాసెస్ చేసి 50 కేజీల బ్యాగుల్లో ఇస్తాం. మీరు చెప్పిన పశువుల ఎరువులన్నీ లభ్యమయ్యేవే. 300 రకాల సూక్ష్మజీవులు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఏమి ఇస్తారు మీరు దాంట్లో? దీంట్లో ఒక పంటని రైతు పండించడానికి ప్రధానంగా కావాల్సిన వనరులు ఏంటంటే అండి, పంటకు కావాల్సిన పోషకాలు, రెండోది పంటకి తెగుళ్ళ నుంచి నివారణ, మూడోది పంటకి పురుగు నుంచి నివారణ. ఈ 3 ఉంటే వ్యవసాయంలో ఏం లేదు. ఈ 3 తెలిస్తే అద్భుతం. ఈ 3 ఉంటే అసలు రైతు కాలు మీద కాలు వేసుకుని వ్యవసాయం చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 3 ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎలా అంటే ఫస్ట్ డీకంపోజింగ్ ప్రాసెస్లో కొన్ని బ్యాక్టీరియాలనిచ్చి ఎరువులో ఉన్న హానికర సూక్ష్మజీవుల్ని మగ్గనటువంటి పదార్థాలని మగ్గే పరిస్థితి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ద్వితీయ పోషకాలు, వాటిని పోషక రూపంలోకి మార్చే బ్యాక్టీరియాలని కుప్ప మీద వదులుతాం. ఫస్ట్ సెషన్లో ఇది జరిగిద్ది. ఎన్ని రోజులు పడుతుంది? ఇది 45 రోజుల ప్రాసెస్. ఇది ఫస్ట్ 30 నుంచి 35 రోజులు డీకంపోజింగ్ ప్రాసెస్ అయింది. డీకంపోజింగ్ ప్రాసెస్ అయిన తర్వాత 10 రోజుల లోపల ఈ న్యూట్రియంట్ బేస్ని ఇస్తారు. న్యూట్రియంట్స్ జీవన ఎరువుల రూపంలో ఇస్తారా? అవును. న్యూట్రియంట్ బేస్ అంటే బ్యాక్టీరియాలే. ఈ వ్యవస్థ మొత్తం బ్యాక్టీరియాలు, ఫంగస్లు, నెమటోడ్స్, ఈ 3 వాడతాం. ఓకే, ముందైతే జీవన ఎరువులు ఇస్తారు. హిమిక్, ఫల్విక్, ఎమినో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాలను కూడా ఇస్తాం దాంట్లోనే. 45 రోజుల వరకు మీరు న్యూట్రియంట్ మిక్స్ చేసి కలిపి ఉంచారు. ఆ తర్వాత ఈ బ్యాక్టీరియాని ఎన్ని రోజుల్లోపు తయారు చేసి పెడతారు? 45 రోజులు అయిన తర్వాత తెగుళ్ళు నివారణ, పంటల్లో వచ్చే ప్రధానంగా వచ్చే తెగుళ్ళు వేరుకుళ్ళు, నారుకుళ్ళు, కొమ్మకుళ్ళు, ఆకు ఎండు తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళు, తర్వాత బూడిద తెగులు, ఇలాంటివి వాటికి సంబంధించిన తెగులు కారకాలని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులను ఇస్తాం. కుప్ప లోపల ప్రతి గ్రాములో ఇన్సెక్ట్ కావటం కోసం 25 రోజులు టైం తీసుకుంటాము. అంటే ట్రైకోడెర్మా, సూడోమోనాస్, యాంపిలోమైసిస్ క్విస్కులాస్, ఇలాంటి తెగుళ్ళు కారకాలను శిలీంద్రనాశనం ఇస్తాం. అది అయిపోయిన తర్వాత 25 రోజులు ఫైనల్ స్టేజ్లో ఒక 20 రోజులు గ్యాప్, మనం డిస్పాచ్కి 20 నుంచి 25 రోజులు గ్యాప్ ఉందనగా ఈ భూమిలో లార్వా దశల్ని, పోపా దశల్ని, గుడ్ల దశల్ని నాశనం చేసే క్రిమి సంహారకాలు అంటే బవేరియా బ్యాసియానా, వట్టిశిల్లంలో కానీ, మెట్రైజం, నోమోరియా, పోరోతిక్స్ పంగరం, ఇలాంటివి పురుగుని కంట్రోల్ చేసే ఫంగస్లు, బ్యాక్టీరియాలు దాంట్లో మ్యూటేషన్ అయ్యి ప్రతి గ్రాములో చేరటం కోసం 25 రోజులు వాటికి టైం తీసుకుంటాం. ఓవరాల్గా 100 రోజులు పని ఇది. పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు, శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, వీటికి ప్యూపా, లార్వా, ఎగ్ దశ, అడల్ట్ ఉంటుంది. ఇలా కొన్నిటికి 5 దశలు కూడా ఉంటాయి. అయితే ఈ వ్యవస్థ 3 దశలున్నా, 4 దశలున్నా, 5 దశలున్నా ఒక దశ భూమిలోకి రావాలి. ఈ పురుగులన్నీ వీటికి మదర్ అనేది సాయిల్. ఎప్పుడైతే వాటికి సఫిషియంట్ ఫుడ్ దొరకదో, వాతావరణ పరిస్థితులు అనుకూలించవో, నిద్రావస్థలోకి భూమిలోకి వెళ్ళిపోతాయి. దశల్లో ఉంటాయి. మళ్ళా వాటికి అనుకూలించినప్పుడు మాత్రమే పంటల్లో జీవం వచ్చినప్పుడు, వ్యవసాయం వాతావరణంలో మార్పు వచ్చి మళ్ళా పసక పదార్థాలు వాటికి ఆహార లభ్యత ఏర్పడినప్పుడు మాత్రమే మళ్ళీ బయటకు వస్తాయి. ఈ భూమిలో ఉన్న దశల్ని త్రూ అవుట్ ఇయర్ 365 రోజులు నువ్వు పంట కాలంలో ఉన్నా, డ్రైల్యాండ్గా ఉన్నా కానీ ఎరువు ద్వారా ఆ సాయిల్లో ఈ దశల్ని కంట్రోల్ చేసే మైక్రోబ్స్ని ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా పురుగు నివారణ అనేది 100% నివారించడానికి ఇది సులభతరమైన మార్గం. ఈ సైన్స్ని
రైతుల దగ్గరికి తీసుకురావడం కోసమే ఇది. సో ఇప్పుడు ఈ ఎరువులో జీవ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, జీవ శిలీంద్రనాశులు అన్నీ ఉంటాయి. మరి ఆ ఎరువులో ఆ జీవం ఉండటానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటండి? మాయిశ్చర్ ఇస్తాం కదా. మాయిశ్చర్ లేకపోతే ఉండవు. మాయిశ్చర్ మనం ఫైన్ మెటీరియల్ ఇస్తే కూడా మాయిశ్చర్ తోటి ఇంక్లూడ్ చేసి ఇస్తాం. రైతు అప్లికేషన్ చేసే వరకు కూడా మాయిశ్చర్ ఉండేటట్టు దాన్ని ప్రికాషన్స్ చేస్తున్నాం. ఈ రోజు ఇచ్చిన ఎరువు రైతు 500 రోజుల వరకు ఏ రోజు వేసుకున్నా 500 రోజుల లోపల ఈ రోజు ఎలా పనిచేస్తుందో 500 రోజు భూమిలో వేసినా అదే పని యాజ్ ఇట్ ఈస్ గా చేసేటట్టు చేస్తాం. సో ఇది మనం భూమిలో వేసినప్పుడు ఆ భూమిలో ఉన్న కోశస్థ దశలను ఇవి నాశనం చేస్తాయి, భూమిని బలోపేతం చేస్తాయి, భూమిలో సూక్ష్మ జీవుల సంచారాన్ని పెంచుతాయి. అవును, ఇది మీ యొక్క సూత్రం. అవును. శిలీంధ్రాలకి జీవన ఎరువులకి మధ్య కొట్లాట ఉంటుంది అంటారు. కొన్ని జీవ శిలీంధ్రాలు కూడా కొట్టేసుకుంటాయి అంటారు లోన. అవును. మరి ఇంత వ్యవస్థలో ఎలా బతుకుతాయి దీంట్లో? ఉంటాయండి. ఇందులో ఏంటంటే మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక అడవి ఉంది. ఆహార చక్రంలో 100 సంవత్సరాల నుంచి ఒకదాన్నొకటి తినుకుంటా ఉండే వ్యవస్థ కూడా అడవిని ఈ రోజుకి నడుస్తుంది. ఇంకొక 1000 years ఉన్నా కానీ నడుస్తుంది. ఇప్పుడు మనం ఇంత పెద్ద కుప్ప లోపల వీటన్నిటినీ ఎస్టాబ్లిష్ చేస్తే కూడా దేని పార్ట్ అదే, దేని దారి దానిది, దేని సంతతిని అది పెంచుకుంటా ఉంటుంది, బతుకు చక్రం దానిదే. ఈ కొట్లాట, ఈ ఒకదానికొకటి తినేది ఎక్కడ సాధ్యమైందంటే మనం బయోలాజికల్ ల్యాబ్స్లో ఒకదానితో పాటు ఒకటిని పెంచాలి అని ప్రయత్నించినప్పుడు మాత్రమే. అంటే ఒకే బోన్లో పుల్ని మేకను పెడితే ఆటోమేటిక్గా తినటం కనపడింది. అదే మనం ఎరువు మీద చూసినప్పుడు అలా తినదు, దేని చక్రం దానికే ఉంటుంది. ఒకవేళ అది తిన్నప్పటికీ మనకి అవుట్పుట్ కౌంట్లో అన్నీ కనపడతాయి, ఏది లేదు అంటానికి ఉండదు. ఇవన్నీ ప్రాక్టీసెస్ చేసి ఈ సైన్స్ని అడాప్ట్ చేయటం జరిగింది. దాత్రి ఎరువు తయారు చేస్తున్నారు కదా, మళ్ళీ దాత్రి గోల్డ్ అంటున్నారు. దానికి దీనికి తేడా ఏంటంటే? దానికి దీనికి ఏం తేడా ఉందంటే, దీంట్లో ఏం చేసామంటే ఏదైతే రైతు కొంచెం కాస్ట్ అయినా నా సొంత భూమికి వాడుకోవాలి, నాకు నెక్స్ట్ సీజన్లో పని తక్కువ చేయాలి అని అన్నప్పుడు దీనికి బయోచార్ కలుపుతున్నామండి. ఈ 4 పదార్థాలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. పశువుల పెండ ఉంటుంది, మేకల పెండ ఉంటుంది, గొర్రెల పెండ అవి ఉంటాయి. అవి కాకుండా దీంట్లో బయోచార్ అడిషనల్ గా ఉంటది, కోకోపిట్ అడిషనల్ గా ఉంటది, తర్వాత వర్మీ కంపోస్ట్ అడిషనల్ గా ఉంటది, చెరకు పిప్పి అడిషనల్ గా ఉంటది. ఈ 4 అడిషనల్ గా ఉంటాయి. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు బయోచార్ అంటేనే 90% మందికి రైతులు తెలియదు. బయోచార్ అంటే బూడిద అనుకుంటారు. రకరకాల బయోచార్లు చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఈ ప్రాజెక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పుడు ఒక రోజు ఇచ్చిన పని 100 మంది వచ్చినా 1000 మంది రైతులు వచ్చినా ఈ సెక్టర్ లోకి ఫార్ములేషన్ మారకుండా 365 రోజులు లభ్య స్థితిలో ఉన్న వస్తువు మనకి ఏది అని అంటే వరి పొట్టు అనేది మనకి 365 days ఒకే క్వాంటిటీతో ఒకే క్వాలిటీతో అవైలబుల్ అయ్యే మెటీరియల్. దాని నుంచి బయోచార్ మనం చేస్తాం. బయోచార్ అంటే బొగ్గు. అవును, అది సూక్ష్మ జీవులకు ఒక స్థావరం. అవును, ఒక ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. దానికి ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్. మనం ఏదైతే మనం 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్లు కట్టుకొని కన్స్ట్రక్టెడ్ హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తామో, ఈ బయోచార్ అనేది సూక్ష్మ జీవులకి అంత హెల్తీ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఇచ్చే స్థావరం. అయితే ఇప్పుడు దీనికి వ్యత్యాసం ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ న్యూట్రియంట్ వాల్యూ కూడా దీనికంటే దీంట్లో ఎక్కువ ఉంటుంది. ప్లస్ డ్యూరేషన్, దీనికి వ్యత్యాసంలో తేడా ఏంటంటే డ్యూరేషన్. ఇది 500 days వర్కింగ్ అని అంటున్నాం, ఇది 3 years వర్కింగ్. భూమిలో పనిచేస్తుంది. మైక్రోబ్స్ కూడా 3 years వ్యాలిడిటీ ఉంటాయి. అది వ్యత్యాసం ఒకటి. రెండోది, ఈ బయోచార్ మిక్స్ తోటి ఇవ్వటం ద్వారా సాయిల్ ఎన్రిచ్మెంట్ కూడా స్పీడ్ అయింది, చాలా స్పీడ్. ఇప్పుడు భూమిలో దశాబ్దాలుగా పేరుకుపోయిన ఖనిజాల నుంచి ఇవాళ లియోనార్డైడ్ తీసి పొటాషియం హ్యూమేట్ రూపంలో 1 kg ఒక ఎకరానికి వాడమంటున్నారు. అదే ఒక అద్భుతం చేస్తూ ఉంది. మరి మీరు బయోచార్ కలిపి భూమికి ఎకరానికి ఒక 50 kg ఇస్తే అది ఎంత చేయాలి? సేంద్రియంలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నారు లియోనార్డైట్ అనేది మోర్ ఎఫెక్టివ్ గా వర్క్ చేసేది. దాన్ని ఎవరం కూడా కాదనలేని నమ్మదగ్గ విషయం, వాస్తవ విషయం.
కానీ దీన్ని కూడా పొల్యూట్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. అంటే రైతుల్లో కూడా ఒక ఒపీనియన్ ఉంది, మేము బస్తాలు ఎరువులు వేస్తున్నాము, ఒక కేజీ పొటాషియం హ్యూమేట్ లియోనార్డేట్ ఏం చేస్తుంది ఏదో చెప్తారులే, అలాగే ఒక కేజీ సీవీడ్ ఎక్స్ట్రాక్షన్ ఏం చేస్తుంది ఏదో చెప్తారులే. కానీ వాడిన రైతులు అద్భుతాలను చూశారు, అవును, మార్పును చూశారు. అవును, ఆ మార్పు అనేదే ప్రగతికి పునాది. అవును. ఇప్పుడు ఒక ఆలోచన మొదలైన తర్వాత కొత్తదనం వైపు దృష్టి సారిస్తారు. అలాగే మేము కూడా మీ వైపు దృష్టి సారించడానికి కారణం కూడా అదే, మీరు కొత్తగా చేస్తా ఉన్నారు, దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి మీ దాకా వచ్చాము. ఈ ధాత్రి ఎరువుని దేనికి వాడాలి, ఈ ధాత్రి గోల్డ్ ని ఎలా వాడాలి, ఏ రైతులు ఉపయోగించుకునే అవకాశం ఉంది? ఈ దేశంలో పండించే 3500 రకాల పంటలకి ఇది ఉపయోగమేనండి. ఈ పంట లేదు, ఆ పంట లేదు. నువ్వు మెట్ట పంటలు వేయి, హార్టికల్చర్ క్రాప్స్ వేయి, నూనె గింజలు వేయి, పప్పు జాతులు వేయి, ప్రధాన పంటలు అంటే వరి, మొక్కజొన్న, గోధుమ ఇలాంటివి ఏ పంటలకైనా కానీ జీవాధారం ఈ ధాత్రి గోల్డ్. ఇందులో ఖర్చు మాత్రమే చూసుకోవాలా. ఇదేమో 750 రూపీస్ బ్యాగ్, ఇదేమో 2000 రూపీస్ బ్యాగ్, 750 రూపాయలు 50 కేజీలు. ఇదేమన్నా 2000 రూపాయల బ్యాగ్ 50 కేజీలు. అయితే రైతు అవసరాన్ని బట్టి ఏదైనా వాడచ్చు, ఏదైనా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను అనే రైతుకి బేస్ మెటీరియల్ ఇది. ఓకే, పంటకి ఏ విధంగా వాడాలి రైతులకు చెప్పేటప్పుడు నేను 2 ఆప్షన్స్ లో చెబుతున్నానండి. ఒకటి, నువ్వు దిగుబడి కావాలి, ఖచ్చితంగా నేను ఆర్గానిక్ వస్తువుతోటైనా నేను దిగుబడి తీసుకోవాలంటే నువ్వు కెమికల్ ఎరువులకి, భూమి ఎరువులకి ఒక పంట కాలంలో ఎంత ఖర్చు పెడతావో అంత ఖర్చు దీనికి పెట్టాల్సిందే. అంత దిగుబడి వస్తుందా? వస్తుంది. అది నేను చెప్పేది. అది ఆ భరోసా ఉంటే రైతు గ్యారంటీగా వస్తాడు. కెమికల్ వ్యవసాయానికి ధీటుగా పనిచేస్తుంటారు. అవును, మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎలా ఉంటారంటే సేంద్రియం అంటే తక్కువ ఖర్చు, పాలేకర్ మెథడ్స్ కానీ, దబోల్కర్ మెథడ్స్ కానీ, చౌహాన్ క్యూ మెథడ్స్ కానీ, సివిఆర్ మెథడ్స్ కానీ వీటికి ఖర్చు లేదు అనే ఒక భావజాలం రైతుల్లో ఉంది. అది చాలా తప్పు అండి. యాక్చువల్గా ఇవాళ కెమికల్ వ్యవసాయం కంటే కష్టం ఎక్కువగా ఉంది సేంద్రీయ వ్యవసాయంలో. ఖర్చు పరంగా కొంతమేర తగ్గినప్పటికీ మిగతా ఖర్చులు ఏం తగ్గట్ల. ఎరువులకు అయ్యే ఖర్చు కన్నా కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది వ్యవసాయంలో ఇవాళ. అవును, ఉత్పత్తి అనేది, దిగుబడి అనేది ప్రామాణికంగా 100% రసాయనం. ఒక డిఏపి కట్టేస్తే రైతు ఎంత దిగుబడి వస్తుంది అని నమ్ముతున్నాడో అదే డిఏపి కట్టకి ఎంత ఖర్చు పెడుతున్నావు ఆ డబ్బుని దీంట్లో ధాత్రి, ఇప్పుడు డిఏపి కట్ట 1600 ఉందండి, ఆ 1600 ఇన్వెస్ట్ చేసి ధాత్రి ఎరువును కొని అదే పంటకి వేస్తే అంతే దిగుబడి నువ్వు తీసుకోవచ్చు. పంట కాలంలో ఎన్నిసార్లు వేయాలంటారు? నేను రైతుకి ఏం చెబుతున్నానంటే, ఇప్పుడు రసాయన సైన్స్ లో 1 ఎకరానికి శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఈ కంపెనీలు కానీ కోర్సులు చెబుతుంటాయి. పంట కాలంలో ఇంత మోతాదులో ఇన్ని దఫాలుగా వాడాలని చెప్తారు. నేనేం చెబుతున్నానంటే, నీకు రసాయన సైన్స్లో ఏదైతే నేర్చుకొని ఉన్నావో అదే సైన్స్ని దీన్ని అప్లై చేయి. సేమ్. అయితే మరి అక్కడ నత్రజని 40% 50 కేజీలండి లేకపోతే 20 కేజీలండి అని చెబుతుంటారు కదా. సామాన్య రైతుకి ఇందులో బయలాజికల్స్లో అర్థం కాదు కాబట్టి నేనేం చెబుతున్నానంటే, రైతుకి నువ్వు ఎన్ని దఫాలు అయితే రసాయన ఎరువులు ఇస్తున్నావో ఆ రసాయన ఎరువుకి అయ్యే డబ్బు ఏదైతుందో దీంట్లో కన్వర్ట్ చేసుకుని ఎన్ని బ్యాగులు వస్తే అన్ని బ్యాగులు ఈక్వల్ టు రసాయనానికి సమానంగా దిగుబడి తీసుకో. ఏం రసాయన ఎరువులు వాడక్కర్లా, 0%. అయితే ఇప్పుడు నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు సూక్ష్మ పోషకాలు కొన్ని పంటలు, ఆయిల్ పామ్ లాంటి పంటలకి మెగ్నీషియం, బోరాన్ అదనంగా ఇమ్మని చెప్తారు. ఇవన్నీ అందిస్తాయి అంటారా? ఇస్తాయండి. ఇక్కడ మీకేందంటే ఇందులో 2 రకాల పనులు జరుగుతాయి. ఒకటి, మనం డీకంపోజ్ చేసినప్పుడు ఈ నత్రజని, భాస్వరం, బోరాను, మెగ్నీషియం, సల్ఫరు ఇవన్నీ దీంట్లో ఉంటాయి. దీంతో పాటు మైక్రోబ్స్ ఉంటాయి. మైక్రోబ్స్ ఉండటం వల్ల ఏమైందంటే, మనం ఈ ఎరువుని భూమిలో ఇయ్యంగానే ఫస్ట్ సెషన్లో ఈ మైక్రోబ్స్, ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే పోయి మొక్క యొక్క వేరు వ్యవస్థని ఆక్యుపై చేస్తాయి. ఆక్యుపై చేసి ప్రప్రథమంగా ఏం చేస్తాయంటే మొక్కతోటి సావాసం చేసి మొక్క ఆదేశాలని స్వీకరిస్తాయి. ఫస్ట్ ఈ లిక్విడ్ స్టాక్, మనం ఇచ్చిన సాలిడ్ స్టాక్లో నుంచి ఆ పోషకాలను తీసి ఇవ్వటం మొదలు పెడుతుంది. ఆఫ్టర్ దట్ వీటి సంతతిని భూమి లోపల ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సాయిల్ నుంచి కరగనటువంటి పదార్థాలను కూడా మ్యాచ్ చేసుకుంటూ దీనికి సబ్స్టిట్యూట్ గా ఇచ్చుకుంటూ వస్తాం. అంటే భూమిలో సూక్ష్మజీవుల చర్య అనేది నిరంతరాయంగా ఉంటుంది. ఆ ప్రక్రియలో అవసరమైన పోషకాలన్నీ అందుబాటులో ఉంటాయి. మొక్క తనకు కావాల్సింది అది తీసుకుంటది. ఇంకొకటి, పనిచేసే విధానంలో పర్యావరణం నుంచి కూడా తీసుకుంటా ఉంటాయి.
మనం నత్రజని అంతే కదా, రైజోబియం బ్యాక్టీరియా అంటాము. గాలిలో నత్రజని తీసుకుని కింద భూమిలో స్థిరీకరిస్తూ ఉంటుంది వేరు బుడిపుల్లో. అవును, అలా నిరంతరాయంగా మొక్కకు కావలసిన సపర్యలు ఈ సూక్ష్మజీవులు చేయటం వల్ల ఇక బయట నుంచి రసాయన ఎరువులు అంటూ ఏమీ వాడకుండానే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు వ్యవసాయ పంటలు వరి ఉంది, వరికి మన రసాయన ఎరువుల బదులుగా మీరు చెప్పినట్టు ఎంత అయితే ఖర్చు పెడుతున్నామో అంతా ఇది వాడుకోవాలి. ఇది వాడాలి, దాత్రి గోల్డ్ వాడాలా, దాత్రి వాడాలి అనేది రైతు డిసైడ్ చేసుకోవాలి. ఉద్యాన పంటలకి పరిస్థితి ఏంటండి? ఉద్యానవన పంటలకి మనం 3 కేటగిరీలుగా విభజించామండి. మొక్కల సాంద్రతలో తేడాలు ఉంటాయి, మొక్కల వయసులో తేడాలు ఉంటాయి, తీసుకునే పోషకాల్లో తేడాలు ఉంటాయి. అయితే దాన్ని 3 కేటగిరీ చేసాం. ఒకటి 5 సంవత్సరాల లోపల మొక్కలకి ఒక కేటగిరీ, 5 నుంచి 10 సంవత్సరాల లోపల మొక్కలకు ఒక కేటగిరీ, 10 సంవత్సరాల పైన వస్తున్న మొక్కలకు ఒక కేటగిరీ. 3 కేటగిరీలోనూ 3 సీజన్స్ అప్లై చేయమంటున్నాం. 3 సీజన్స్. 5 సంవత్సరాల లోపల ఉన్న వయసు మొక్కలకైతే వానాకాలంలో 2 కేజీలు ఇవ్వాలి, చలికాలంలో 2 కేజీలు ఇవ్వాలి ఒక్కొక్క మొక్కకి, ఎండాకాలంలో 2 కేజీలు ఇవ్వాలి. ఇవన్నీ సీజన్ కి బిఫోర్ ఇవ్వాలి. జస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగా ఇవ్వాలి, సగం సీజన్ లో ఇవ్వద్దు. 5 సంవత్సరాలు పైబడిన మొక్కలకండి 5 నుంచి 10 సంవత్సరాల లోపల ప్రతి సీజన్ కి 3 కేజీలు చొప్పున ఇవ్వాలి. 10 సంవత్సరాలు దాటిన వాటికి 5 కేజీలు ఇవ్వాలి. ఇప్పుడు ఆయిల్ పాము, కొబ్బరి, కోకో మొత్తం ఇక A to Z దీర్ఘకాలిక పంటలన్నిటికీ బహువార్షిక పంటలు అంటాం. బహువార్షిక పంటలన్నిటికీ ఇదే ఫార్ములేషన్. ఒకవేళ ఇది ఇచ్చిన తర్వాత రైతు సాటిస్ఫై కాకపోతే సాంద్రత పెంచుకోండి. రైతులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాన్యూర్ ఇచ్చిన తర్వాత పంటలలో వస్తున్న మార్పులను గమనిస్తే హర్రిబర్రి ఉండదు రైతుకి. ఎవరైతే మార్పు గమనించకుండా సైంటిఫిక్ మెథడ్ అని ఏదైతే ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి మెంటల్ టెన్షన్ మొక్కను చూడకుండా చేసే రైతులు ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతిదీ ప్లాంట్ని అబ్జర్వ్ చేయటం ద్వారా ఈ సైన్స్ నువ్వు అర్థం చేసుకో. ఈ సేంద్రీయ వ్యవసాయంలో మార్పు అనేది నెమ్మదిగా ఉన్న అద్భుతంగా ఉంటుంది. అవును, దీర్ఘకాలం అంటే 20-30 సంవత్సరాలు ఉండే నిమ్మ తోటలు ఇవాళ 10-15 సంవత్సరాలకి చచ్చిపోతున్నాయి. బత్తాయి తోటల పరిస్థితి కూడా అంతే. అవును, ఈ మార్పు రావాలంటే సేంద్రీయ వ్యవసాయానికి వెళ్లాల్సిన పరిస్థితే. సో ఈ సేంద్రీయ ఎరువు వాడితే మరి దీంట్లో కూడా ఇప్పుడు సూక్ష్మజీవులు అనేవి బతికుండాలి, భూమిలోకి వెళ్ళిన తర్వాత కూడా బతికుండాలి. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? మళ్ళీ ఇది వాడిన తర్వాత కలుపు మందు కొట్టేస్తే చచ్చిపోతాయి. మరి ఏం చేయాలి? అయితే నేను చాలా మంది రైతులు మన దగ్గరకు వచ్చే క్వశ్చన్ కూడా ఇది. అయితే నేను రైతులకు ఏం చెబుతున్నానంటే, ఈ సేంద్రీయ ఎరువు వాడిన తర్వాత సరే ఇది పని చేసింది పని చేయలేదు తర్వాత విషయం. ఫస్ట్ నువ్వు కలుపు మందు కొట్టడం బంద్ చేయాలి. కార్బోఫిరాన్, 3G, 4-8 గుళికలు, తిమ్మెట్టి గుళికలు, రీజెంట్ గుళికలు, పురుగుల్ని నివారించే గుళికలు ఏవైనా కానీ వాడకూడదు. తర్వాత శిలీంద్రనాశులు కార్బండిజం అని, లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ అని, మ్యాంకోజెబ్ అని చాలా ఉన్నాయి. ఆ రసాయన తెగులు మందులు ఏవి కూడా భూమికి ఇవ్వకూడదు. ఇవి కనుక ఇవ్వకుండా ఉంటే ఇది అద్భుతంగా పనిచేసిద్ది. పురుగులకి పురుగే ఇక్కడ నివారణ. అవును, దీంట్లో ఉన్న సూక్ష్మజీవులు. అలాగే శిలీంధ్రానికి శిలీంధ్రమే విరుగుడు దీంట్లో ఉంది. అవును, కాబట్టి వీటిని చంపేస్తే మళ్ళీ మామూలే. మళ్ళీ అది జీరో. ఈ వ్యవస్థ మొత్తం జీరో అయిపోయింది. సో అది మనం పొలంలో బతికి ఉండాలంటే మరి దానికి అనువైన వాతావరణం ఉండాలి కదా, ఏం చేయాలి? అయితే దీనికి అనువైన వాతావరణం అంటే అవకాశం ఉంటే ఈ ఎరువు వాడదలుచుకున్న రైతులు దుక్కిలో తొలకరి వానల నుంచి వాడాలనుకున్న వాళ్ళు పచ్చిరొట్ట పైరు వేసుకొని దాంట్లో కలయి తిప్పుకోవటం మంచి మెరిట్. అసలు నీకు దీనికి అనువైన వాతావరణం ఆల్రెడీ మనం ఇచ్చే మాన్యూర్ లోపలే ఇంకా డీకంపోజ్ కాని పదార్థం కొంత ఉంటుంది. దాన్ని ఆధారుగా చేసుకొని భూమిలో ఎస్టాబ్లిష్ అవుతూ భూమిలో డీకంపోజ్ కాని పదార్థాలను డీకంపోజ్ చేసుకుంటూ సంతతిని పెంచుకుంటూ పోతాయి. దాన్ని బతికించడం కోసం ఇంకా స్పెషల్ ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పంట కాలానికి మొత్తం నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం చేసుకుని సరిపోయింది. అయితే ఈ సైన్స్ని డెవలప్ చేసుకున్న తర్వాత సాయిలు దీన్ని కాపాడుకోవటం అనేది ఒక విద్య ఉంది. ఆ విద్య ప్రతి రైతు అప్లై చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ మే నెలలో వ్యవసాయం పంట ఆపేస్తారు, వేసవి దుక్కులు దున్నేస్తారు, లోతు దుక్కులు అంటారు. అది రసాయన సైన్స్ కానీ సేంద్రియంలో అది సైన్స్ కాదండి. ఈ సూక్ష్మజీవుల్ని సన్లైట్ కి ఎక్స్పోజ్ చేయటం అనేది పెద్ద తప్పు. యాక్చువల్గా వేసవి దుక్కులు ఎందుకు చేస్తామంటే
భూమిలో ఉన్న శిలీంద్ర బీజాలు అలాగే భూమిలో ఉన్న కోశస్థ దశలు ఎండకు ఎక్స్పోజ్ అయ్యి చచ్చిపోతాయని. సో ఇప్పుడు మీరు ఇచ్చే ఎరువులో వాటిని చంపే సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఇంకా వాటి అవసరం లేదంటారు. అవసరం లేదు, అలా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకటి ఉద్యాన పంటల్లో అండి, ఉద్యానవన పంటల్లోకి వచ్చేసరికి ఈ పంటలోనైనా ఆ పంటలోనైనా ఏ పంటల్లోనైనా సూర్యరశ్మి భూమి మీద పడకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు కలుపు అనేది ప్రధానమైన సమస్య. మరి కలుపు నివారించాలంటే దుక్కుతుంటారు, మరి ఇక్కడ ఏం చేయాలి? అయితే ఇప్పుడు టిల్లరింగ్ ఎక్విప్మెంట్స్ అని వచ్చినాయండి, డబుల్ మోవర్స్, అలాగే ట్రాక్టర్ ఆపరేటెడ్ చెక్కే యంత్రాలు వచ్చినాయి. అవి భూమిని కదిలియకుండా 2 ఇంచులు 3 ఇంచులు పైన కట్ చేసేసి అక్కడదక్కడే మొక్కలు చేసేసి పడేస్తుంది. ఉద్యానవన పంటల రైతులకైతే గనక ఆ కలుపు పెద్ద సమస్య కాదు. టిల్లేజ్ ఎక్విప్మెంట్స్ చాలా వచ్చినాయి ట్రాక్టర్ బేస్డ్. ఎలా నువ్వు ఎప్పుడైతే ఈ కలుపును కొట్టించి నేల మీద పరుస్తావో సన్లైట్ అనేది డైరెక్ట్ గా భూమి మీద పడదు. మల్చింగ్ లాగా ఉంటుంది. మల్చింగ్ లాగా ఉండటం కావటం వల్ల కింద మాయిశ్చర్ తేమ అనేది డెవలప్ అయింది. సో ఆ సూక్ష్మజీవులు బతికుంటాం కాదు. ఈ సూక్ష్మజీవిని మనం ఎక్కడ వేస్తున్నాం? మొక్కకు 2 కేజీలు 3 కేజీలు చెబుతున్నాం. ఇవి మనం వేసిన 2 కేజీల్లో ఉన్న సూక్ష్మజీవులు మొత్తం వేరు వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి. వేరు వ్యవస్థలోకి వెళ్ళిపోయి ఫీడర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫీడర్ రూట్స్ ని చిన్నగా ఈ మాయిశ్చర్ ఉన్న ప్రాంతానికి లాక్కుని వస్తాయి. అక్కడ దాకా ఈ వేరు వ్యవస్థను తీసుకెళ్తే అక్కడ డీకంపోజ్ కాని మెటీరియల్ని డీకంపోజ్ చేస్తాయి, న్యూట్రియంట్గా కన్వర్ట్ చేస్తాయి. మళ్ళీ ఈ ఫీడర్ రూట్స్ ద్వారా వేరు వ్యవస్థ ద్వారా మొక్క అందిస్తాయి. డీకంపోజ్డ్ మైక్రోబ్సే పోవు, ఫంగస్లు ఉంటాయి, బ్యాక్టీరియాలు ఉంటాయి, పెస్ట్ కంట్రోలింగ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వేరు వ్యవస్థ చుట్టూ అల్లుకొని ఉంటాయి. ఈ వేరు ఎక్కడ దాకా పోతే అక్కడ దాకా ఇవన్నీ ట్రావెల్ చేసి ఒక సంవత్సర కాలం లోపల ఈ మాయిశ్చర్ కంటెంట్ సాయిల్ మొత్తం ఉండేటట్టు చూసుకోవటం వల్ల ప్రతి గ్రాము మట్టిలోను పై లేయర్లోను 9 ఇంచుల్లోను ఈ వ్యవస్థ మొత్తం 9 ఇంచుల లేయర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. రక్షణ కవచం ఏర్పడుతుంది అనమాట. ప్రతి గ్రాము మట్టి రక్షణ కవచం ఏర్పడింది. తద్వారా నీకు పెస్ట్ కంట్రోల్ని సమర్థవంతంగా భూమి లోపలే సైకిల్స్ జనరేషన్స్ అని బంద్ చేసేస్తుంది. ఇప్పుడు ఒక గ్రామం యూనిట్గా తీసుకుని ఈ వ్యవస్థ అంతా అవలంబిస్తే ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఆ వ్యవసాయంలో నేను చెప్పిన విధానం చూస్తే. ఎస్ అండి, మీరు రసాయన ఎరువులతో కంపేర్ చేసి చెప్పారు ఖర్చు పరంగా. అక్కడ రసాయన ఎరువులకి ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో అంత ఖర్చు దీనికి పెట్టమంటున్నారు. అయితే నిగూఢంగా రైతుకు ఇక్కడ పురుగులు తెగుళ్ళు చీడపీడలకి నివారణకు అయ్యే పురుగు మందుల పిచికారీకి ఎక్కువ అవుతుంది ఖర్చు, కలుపు మందులకి ఎక్కువ అవుతుంది ఖర్చు. ఆ ఖర్చు అంతా కలిసి వచ్చినట్టే అనుకుంటున్నాను నేను. 100% సార్, ఇది 100% ఆ ఖర్చు మొత్తం కలిసి వస్తుంది. రమయ్య గారు, ఇప్పుడు ఇక్కడ 100 టన్నులు ఎరువు పోసారు. ఎన్ని టన్నులు ఉంటుందండి? ఇది 800 టన్నులు, ఇది 800 టన్నులు. అబ్బో, 1600 టన్నులు. ఇప్పుడు మీరు డీకంపోజ్ చేస్తున్నారు కదా, ఫైనల్ ప్రొడక్ట్ ఎంత వస్తుందండి? 4:1 రేషియో వస్తుందండి. అంటే 100 టన్నులకి 20 టన్నులు వస్తుంది. అంతే. 1000 కిలోలకి 250 కేజీలు. అంతే. అంత తగ్గిపోద్దా? తగ్గిపోయింది. ఎలా అంటే ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ లో వెయిట్ లెస్ అయిపోయింది. ఫైన్ మెటీరియల్, ఇది డీకంపోజింగ్ ప్రాసెస్ తో చేసిన ఫైన్ మెటీరియల్ ఏ రైతు దగ్గరికి తీసుకెళ్లి చూసినా ఇది ఎరువు అంటే ఎవరు నమ్మరు. ఏదో ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఎరువు అంటే నమ్ముతారు. అంత ఫైన్ మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు ఎలా సప్లై చేస్తున్నారు? రైతులకి ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు దీన్ని? ఇది రైతులకి 50 కేజీల బ్యాగుల్లో ఇస్తున్నాం అండి. ఏ పంటకైనా వాడమని చెబుతున్నాము. లాస్ట్ ఇయర్ మిరపలో వాడిచ్చినప్పుడు 50 కేజీల బ్యాగ్ అంటే 10 బ్యాగులు వేస్తే 5 క్వింటాల ఎరువుతోటి వేరే రసాయన ఎరువులు ఏవి వాడకుండా 30 క్వింటాలు దిగుబడి తీశాడు మిరప. దానికి తగ్గట్టు మళ్ళీ పురుగులు చీడపీడలు బెడద తక్కువ. కొంతమంది రైతులు విల్టు సమస్యతోటి చేలు దున్నిచ్చాల్సిన పరిస్థితుల్లో దీంతో పాటు అంటే బాగా సివియర్ గా ఉన్న కాడ కొంచెం ఈ బ్యాగులకి ఒక 1/2 కేజీ బెల్లం కలిపి వాటర్ కొట్టేసి చేను మీద చిమ్మిచ్చేసి దున్నిచ్చి నీళ్లు పెట్టండి అని చెప్పాం. విత్ ఇన్ 1 వీక్ లో రిజల్ట్. మా ట్రైకోడర్మా హారిజానం వాడు, అది వాడు, ఇది వాడు అని చెప్తాం. అన్ని ఇందులో ఉన్నాయి. ఒక రైతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుకైతే దున్నిచ్చేయడానికి రెడీ అయిపోయి ట్రాక్టర్ చేలోకి వచ్చిన రైతుని ఆపిచ్చి ఈ ఎరువు వాడిస్తే 30 క్వింటాలు దిగుబడి తీశాడు. కంది, పత్తి, ఇతరత్ర పంటలు. కంది, పత్తి రైతులు లేరు మన దగ్గర. మిరప మీద వాడిచ్చాము, తోటల్లో వాడిచ్చాము,
పండ్ల తోటలో వాడిచ్చాము. ఏ తోటలో వాడారు? జామ తోటకు వాడారు. నెమటోడ్స్ అసలు కనుచూపులో కనపడలేని జామ తోటలో. గ్రేట్. రాయలసీమ జిల్లాలో 100 ఎకరాలు వేసి తీసేశారు పాపం గత 3 ఏళ్ల క్రితం. ఇప్పుడైతే భరోసా ఉంది. తర్వాత దానిమ్మలో బ్యాక్టీరియల్ బ్లైట్ కి కొన్ని లక్షల రూపాయల మందులు కొడుతున్నారు. దానికి బ్రహ్మాండమైన సొల్యూషన్ ఈ ఎరువులో దొరికిద్ది. సాయిల్ గట్ల మీద ఈ ఏరియా మొత్తం కూడా బ్యాక్టీరియల్ బ్లైట్ ని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ప్రతి గ్రామం మట్టిలోని ఎస్టాబ్లిష్ అయ్యి నువ్వు అసలు స్ప్రేయింగ్ అనేది బ్యాక్టీరియల్ బ్లైట్ కి కొట్టకుండానే పంట తీసుకోవచ్చు. అంత ఉజ్వలమైన భవిష్యత్తు ఈ ఎరువు తీసుకొస్తుంది. సో వ్యవసాయంలో ఒక వినూత్న మార్పుకు నాంది పలికారు మీరు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంది, కానీ వేరు మార్గాలు. అవును, కానీ అన్నిటికీ ఒకటే మార్గం చెప్తా ఉన్నారు మీరు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఇది రైతులకు చేరువై మున్ముందు విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలకాలని శుభాభినందనలు తెలియజేస్తుంది కర్షక మిత్ర. సార్, అలానే మీకు ఒక చిన్న విన్నపం అండి. ఈ వ్యవస్థ గురించి, సేంద్రీయ వ్యవసాయ వ్యవస్థ గురించి ప్రచారం చేయడానికి మీ ఛానల్ అందరి నుంచి అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ ఎరువు రేపు రైతులకు ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని రకాల ప్రశ్నలు అయితే రైతులకి మనసుల్లో ఉన్న ఆ ప్రశ్నలు అడిగారు, వాటన్నిటికీ సమాధానం ఎరువు వాడిన రైతులు చెప్పే మాట తప్పనిసరిగా. ఎందుకంటే ఇది ఒక మార్పు. ఆ ఫలితాలు ఆయన అనుభవించిన తర్వాత ఆయన అనుభవాలు 10 మందికి తెలియజేస్తే అది ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాంటి రైతులను కూడా మీకు వాళ్ళ రైతుల నంబర్స్ ఇస్తాము. వాడిన తర్వాత మీ నిఘా నేత్రాలతోటి అధ్యయనం చేసి ఇతను చెప్పే విషయంలో వాస్తవం ఉందా లేదా అని గ్రహించి ఆ వీడియోస్ను కూడా మన రైతు సమాజానికి టెలికాస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక రైతుగా ఉండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోయారు. మీరు అనుభవించారు ఆ ఫలితాలు, కాబట్టి 10 మందికి రైతులకి చేరువ చేయాలనే తపన ఒక రకంగా. అవును. సో అది కూడా మంచి పరిణామమే. సో ఇది అందరికీ శుభం కలగాలని ఆశిస్తా ఉంది కర్షక మిత్ర. నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.